హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ద రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అవుతుంది. ఎన్ని షోలు యాడ్ చేస్తే అన్ని కూడా ఫుల్ అవుతున్నాయి. అండ్ ఈ వీడియో చేసే టైంకే షోస్ అనేవి స్టార్ట్ అయిపోగా టాక్ కూడా ఇప్పటికే కాస్త స్ప్రెడ్ అయింది. అండ్ టైర్ 1 హీరో సినిమా అంటే ఖచ్చితంగా టాక్ అయితే యునానిమస్ పాజిటివ్ గా రాదు. ఆఖరిగా వచ్చింది రంగస్థలం సినిమాకే. అయితే టాక్ కాస్త అటు ఇటు అయినా కూడా సినిమా లాంగ్ రన్ లో ఎలా పర్ఫార్మ్ చేసిందో కరుపు సినిమాతో చూసాం. అయితే తమిళ సినిమాలో ఉన్న డ్రై కంటే కూడా తెలుగు సినిమాకున్న డ్రై సీజన్ చాలా పెద్దది. అలానే డ్రైగా ఉంటే చూసేస్తారా అంటే ఎంత డ్రై ఉన్నా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ వైపు ఎవరూ చూడలేదు. అయితే పెద్ద సినిమాకి మాత్రం చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, ముఖ్యంగా న్యూట్రల్స్ లో. సో దాంతో ఈ సినిమా నెంబర్ల విషయంలో చాలా ముందుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే ప్రీమియస్ నెంబర్లు డే 1 కంటే చాలా చోట్ల ఎక్కువగా ఉన్నాయి. దానికి రీజన్ కూడా లేకపోలేదు. టాక్ వచ్చిన తర్వాత సినిమాకి టికెట్ బుక్ చేసుకుందామని చాలా మంది ఆగిపోయారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి సినిమాకి టాక్ వచ్చిందంటే డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. అయితే ప్రీమియర్స్ తో రిలీజ్ కి ముందే 15 కోట్ల మార్క్ అందుకున్న సినిమాలు చాలా తక్కువ. ఈ సినిమా ఇప్పుడు ఆ లిస్ట్ లోకే చేరనుంది. రేపు ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ నెంబర్లు అయితే బయటకు వస్తాయి. అవి రాగానే ప్రీమియర్స్ లో అసలు ఎక్కువ నెంబర్లు పెట్టిన సినిమాలేంటో, ఏ సినిమా రికార్డ్ గా ఉందో ఆ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక డే 1 బుకింగ్స్ చూస్తే బాగున్నాయి, బట్ ఈవినింగ్ అండ్ నైట్ షోస్ అయితే అనుకున్న రేంజ్ లో లేవనే చెప్పాలి. ఇంతకుముందే చెప్పుకున్నట్టు టాక్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. బట్ ఆ ఎఫెక్ట్ ప్రీసేల్ మీద ఏమైనా పడిందా అంటే ఖచ్చితంగానో. టాక్ ఏదైనా కూడా ఖచ్చితంగా ఈవినింగ్ అండ్ నైట్ షోలు ఫుల్ అయిపోతాయి. బట్ ఓజీ దేవర సినిమాల రేంజ్ లో ప్రీసేల్ నెంబర్ లేకపోవడానికి కారణమైతే ఇదే. సో లేట్ చేయకుండా సినిమా ఫైనల్ ప్రీసేల్ ఎంతో, డే 1 ఎంత నెంబర్ రావచ్చో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. సినిమా అవగానే రివ్యూ కూడా వస్తుంది, సో నోటిఫికేషన్లు ఆన్ లో పెట్టుకోండి. ముందుగా ప్రీమియస్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మ్ చేస్తుంది ఈ సినిమా. నైజాన్ నెంబర్లు అనేవి పక్కన పెడితే ఆంధ్ర అండ్ కర్ణాటకలో ఇరక్కొడుతుందని చెప్పొచ్చు. తమిళనాడులో కూడా పర్వాలేదు అనే విధంగా పర్ఫార్మ్ చేస్తూ ఉండగా ఇండియాలో ఓవరాల్ గా 15 కోట్ల మార్క్ అందుకుంది. ఇది 16 కోట్లకి వెళ్ళిందా 17-18 కోట్లకి వెళ్ళిందా అనేది రేపు తేలనుంది. ఎందుకంటే 8 PM కి మెజారిటీ షోస్ పడుతూ ఉంటే 9:30కి 10కి 11కి కూడా షోస్ అయితే పడుతున్నాయి. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ డేట్ 4th కంటే దాటనే చెప్పొచ్చు. ఎందుకంటే హనుమాన్ సినిమాలాగే ఈ సినిమాకు కూడా 2 షోలు అయితే ముందు రోజే పడుతున్నాయి. ఇక డే 1 చూస్తే ఇండియాలో తెలుగు తమిళ హిందీ వర్షన్ మొత్తం కలుపుకుంటూ 29.6 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంతకుముందు చెప్పుకున్నది దీని గురించే. ప్రీమియర్స్ లో 17-18 కోట్లు టచ్ చేసిన సినిమా డే 1 చూస్తే 29 కోట్ల దగ్గర ఆగిపోయింది. సో టాక్ అనేది సినిమాకి ఎంత ఇంపార్టెంటో ఇక్కడే అర్థం అవుతుంది. అలా ప్రీమియస్ ప్లస్ డే 1 ఇండియాలో 48 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు వర్షన్ చూసుకుంటే 48% ఆక్యుపెన్సీతో 28 కోట్ల గ్రాస్ అయితే పెట్టింది. ఇక హిందీ వర్షన్ 5%తో 1 crore మార్క్ ని టచ్ చేయగా తమిళ వర్షన్ 9% ఆక్యుపెన్సీతో 35 లక్షల మార్క్ అయితే అందుకుంది. ఇక కన్నడ 12 లక్షలు, మలయాళం 5 లక్షలు అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో మరో 16 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గా ప్రీసేల్ లో వీకెండ్ కి గాను 64 కోట్ల మార్క్ అయితే అందుకుంది. ఇది రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ నెంబర్ గా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్ లో ప్రీసేల్ తోనే 50 కోట్ల మార్క్ అందుకున్న సినిమాలు 2 ఉండడం విశేషం. ఖచ్చితంగా అప్కమింగ్ సినిమాలతో కూడా ఈ ఫీట్ ఈజీగా అందుకుంటాడు కాబట్టి ఫ్యూచర్ లో ప్రీసేల్ తోనే 50 కోట్లు ఎక్కువసార్లు టచ్ చేసిన హీరోల లిస్ట్ లో చరణ్ కూడా టాప్ లిస్ట్ లకు వెళ్లడం పక్కా. అయితే సినిమా డే 1 150కి వెళ్తుందా, 125-100 దగ్గరే ఆగిపోతుందా అంటే ఖచ్చితంగా టాక్ పైన బేసే ఉంటుంది. చూడాలి మరి సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో. నేను వెళ్ళేది 11 PM షో. రివ్యూ సినిమా అయిపోయిన వెంటనే కావాలా లేకపోతే మార్నింగ్ 6కి కావాలో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది పెద్ద ఫైనల్ ప్రీసేల్ రిపోర్ట్. సినిమాకి టాక్ వస్తే డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.